గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, సో నార్మల్గా ఎనీ డిజీజ్ కండిషన్స్ మనకు రావడానికి వీక్ వైటల్ ఫోర్స్ అంటూ ఉంటాం. సో మనం హెల్దీగా ఉన్నాము అంటే మన బాడీ యొక్క రోగనిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ ఉన్నది ఎనఫ్ అని అర్థం. సో ఎనీ డిజీజ్ కండిషన్ కనుక వచ్చిన ఆల్టరేషన్ ఇన్ ద ఇమ్యూనిటీ పవర్లో కనుక ఉంటే కనుక మనకు ఆ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ సర్టన్ ఎక్స్టెంట్ మనకి ఇది ఎపిడమిక్ డిజీజ్ కానీ పాండమిక్ డిజీజ్ కానీ మన కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సర్టన్ ఎక్స్టెంట్ హెల్త్ ఇష్యూని కానీ కొన్ని రకాల రీజన్స్ కనుక మన కంట్రోల్లో ఉంచుకుంటే, సో హెల్త్ పరంగా కానీ అంటే మామూలుగా ఫుడ్ పరంగా కానీ హ్యాబిట్స్ పరంగా కానీ అండ్ మెంటల్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడం వల్ల కూడా సర్టన్ ఎక్స్టెంట్ మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ డైట్ అండ్ మెంటల్ స్ట్రెస్ అవాయిడ్ చేయడం వల్ల, అవాయిడ్ అంటే పెద్ద మాట బట్ స్టిల్ సర్టన్ ఎక్స్టెంట్ మనం దాన్ని యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని మార్బిడ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ దో ఇప్పుడు మనకి అదర్ కోమార్బిడ్ డిజీజెస్ ఉన్నాయి అనుకోండి, సో పెథాలజీ ఉంటుంది ఎగ్జిస్టింగ్, మనతో పాటు అవి మెడిసిన్స్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మేము హెల్త్ డైట్ మెయింటైన్ చేసినా కూడా ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి వీక్ వైటల్ ఫోర్స్ ఉండే వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లు ఏంటంటే హోమియోపతి ఈజ్ ది బెస్ట్ వర్క్ అయ్యే సిస్టమ్ అండి. ఎందుకంటే యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇమ్యూనిటీ పవర్ మీద పనిచేస్తుంది కాబట్టి, సో ఎనీ అబ్నార్మల్ డిజీజ్ ఆల్టర్డ్ కండిషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్సే కానీ ఇవాళ రోగనిరోధక వ్యవస్థ కానీ ఇమ్యూనిటీ కానీ టువర్డ్స్ నార్మల్గా చేయడానికి మ్యాక్సిమం బెనిఫిట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు అనడం అనేది కాదు, చిన్నపిల్లల న్యూ బార్న్ బేబీ నుంచి ఎనీ అదర్ డిజార్డర్స్ ఉన్న డిజీజ్ ఉన్న కండిషన్స్ కానీ థైరాయిడే కావచ్చు, డయాబెటీసే కావచ్చు, రెస్పిరేటరీ కాంప్లైంట్సే కావచ్చు, లేకపోతే స్కిన్ కాంప్లైంట్సే కావచ్చు, ఆర్ఏ అండ్ ఎస్ఎల్ఈ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్సే కావచ్చు, వాళ్ళందరికీ మ్యాక్సిమం బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో ఇచ్చే మెడికేషన్ అనేది ఆల్టర్డ్ సిస్టమ్ని టువర్డ్స్ నార్మల్గా చేస్తుంది కాబట్టి, సో వీక్ వైటల్ ఫోర్స్ ఇప్పుడు మన బాడీ అనేది స్ట్రాంగ్ అయినా మన వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ కానీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎంటర్ అయ్యే డిజీజ్ కండిషన్ మనకి వీక్ ఉంటే కనుక మనం గెటాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటే కనుక గెటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని ఇంపాక్ట్ మన బాడీ మీద లేకుండా మనం చూసుకునే అవకాశం ఉంటాయి. సో వీఆర్ గివింగ్ ఇమ్యూన్ బూస్టర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని కూడా మనకి పేషెంట్స్కి ఇస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ రన్నింగ్ ఉన్న పేషెంట్స్ అని కాకుండా న్యూ పేషెంట్స్ రావడం వల్ల కూడా, అంటే ఇప్పుడు అదర్ డిజార్డర్స్ కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు కరోనా వైరస్ని చూస్తే దీనికి హోమియోపతి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఓకే, సో నార్మల్గా ఇప్పుడు మనకి ఎపిడమిక్ అని తీస్తూ ఉంటారు. ఇప్పుడు కరోనా వైరస్ కండిషన్స్ యాక్షన్ ఆఫ్ ద డిజీజ్ దేని మీద ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది, ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది, మ్యాక్సిమం రెస్పిరేటరీ కంప్లైంట్స్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్, డిప్రెషన్, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. రెస్ట్లెస్నెస్, ఇన్వాల్వ్మెంట్, కాఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రై కాఫ్ దట్టు. సో మ్యాక్సిమం ఈ రెస్ట్లెస్ కండిషన్స్ కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకున్నా కూడా మనకి ఇది కొన్ని 1000 years క్రితమే మనకి ప్రూవెన్ మెడిసిన్ ఈజ్ ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది కోవిడ్ మెడిసిన్ ప్రూవెన్ అయింది. సో ఎపిడమిక్ తీసే విధానం ఏ విధంగా ఉంటుంది, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏదైతే మెడిసిన్లో యాక్షన్ ఉంటుందో, ఏదైతే డిజీజ్ కండిషన్స్ మన పర్సన్ అంటే పేషెంట్లో కనిపిస్తుందో అది కవర్ అయ్యే సిమ్టమ్స్ కనుక మనం ఇస్తే కనుక మ్యాక్సిమం అది యాంటీబాడీస్ మన బాడీని ప్రొడక్షన్ అయిపోయి ఫైట్ బ్యాక్ మెకానిజం స్ట్రాంగ్ ఎనఫ్ అనేది మన బాడీని ప్రిపేర్ చేసి అటాక్ అనేది మన బాడీకి రాకుండా వచ్చినా కూడా నార్మల్ కండిషన్స్ అయిపోయి గెటాన్ అయ్యే కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇచ్చే దాంట్లో ఇప్పుడు మనకు కోవిడ్ కనుక తీసుకుంటే మనకు 6/30 అని ఉంటుంది. కొన్ని రకాల కానీ ఇది ఆయుష్ పరంగా మనకు మ్యాక్సిమం అంటే మనకి రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మనకు అది తేలింది. సో కొన్ని రకాల కండిషన్స్లో మనకి క్యాంఫర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్కి డయేరియా కానీ సివియర్ వీక్నెస్ లాంటి అలాంటి గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సివియర్ వీక్నెస్ రావడం వల్ల కూడా కొన్ని అది కూడా ఉంది. కానీ మ్యాక్సిమం 80 to 90% మనకు 6/30 అనేది కవర్ అవుతుంది. 200 కానీ 1 పొటెన్షియల్లో డిమాండింగ్ ఆఫ్ ద పేషెంట్ అని బట్టి డిజీజ్ కండిషన్ బట్టి కానీ మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? ఓకే, సో సంతానలేమి సమస్య అనేది నవేడేస్ చాలా తరచుగా మనం గమనిస్తున్నాం. అందులో ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ వెరైటీస్ కింద తీసుకుంటూ ఉంటాం. అసలు సంతానలేమి సమస్యను ఎప్పుడో పరిగణిస్తారు, మ్యారేజ్ అయిన తర్వాత కానీ నవేడేస్ లేట్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి. బట్ స్టిల్ మ్యారిటల్ ఏజ్ కనుక ఉండే 1 year వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక దాని సంతానలేమి సమస్య కిందకి పరిగణించాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ప్రైమరీ అంటే కనుక నాట్ ఈవెన్ ఒక ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడం దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏదర్ ఒక చైల్డ్ ఉండి
లేకపోతే హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉండి సెకండ్ ఇష్యూకి వాళ్ళకి ట్రై చేస్తున్నా కూడా కాకపోవడానికి మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటూ ఉంటాం. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కానీ దారితీసే అవకాశాలు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని పేషెంట్లు రెండు రీజన్స్ కూడా రెండు రకాల రీజన్స్ కూడా సిమిలర్ రీజన్స్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అసలు సంతానలేమి సమస్య కానీ కారణాలు తీసుకుంటే ముఖ్యంగా మనకి ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికి రీజన్ అవుతూ ఉంటాయి. సో 30 to 40% ఫీమేల్ అండ్ 30 to 40% మేల్తో పాటు ఇద్దరికి కలిపిన రీజన్స్ 10 to 20% ఉంటాయి. కొన్ని ఒక 5 to 10% ఇడియోపతిక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే రీజన్ లెస్ అన్ని కారణాలు డిటెక్ట్ అంటే ఎలాంటి రీజన్ లేకుండా వాళ్ళు పిల్లలు పుట్టకపోయే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటుంది. దట్ ఈస్ ఇడియోపతిక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇన్ జనరల్గా మనకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కనుక తీసుకుంటే ఎక్కువ కనిపించే కారణాలు కనుక తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి పీసీఓడి అని, థైరాయిడ్ అని, డయాబెటీస్ అని, హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి తరచుగా మనం గమనిస్తున్నాం. ఇవైతే ఇంతకుముందు మనకి 20 క్రాస్ అయ్యి 30 క్రాస్ అని గమనించేవాళ్ళం ఈ హార్మోన్ డిజార్డర్స్. నవేడేస్ ప్యూబర్టీ ఎంటర్ కాగానే ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో డైటరీ ఆస్పెక్ట్ పరంగానే కావచ్చు, ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. ఎట్ ద సేమ్ టైం ఏజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫీమేల్. సో లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే నార్మల్గా ఫర్టైల్ పీరియడ్ అనేది నథింగ్ బట్ ఓవేరియన్ సామర్థ్యం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 1 she క్రాస్ 30 or 32. సో మ్యారేజే 30కి ఎంటర్ కానీ చేసుకుంటే వాళ్ళకి ఏంటి అంటే ఎనీవే దే విల్ ప్లాన్ ఫర్ 1 year అండ్ దాని తర్వాత ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఓవేరియన్ క్యాపబిలిటీ తగ్గడం వల్ల ఓవ్యులేషన్ క్వాలిటీ దెబ్బతిని ఏదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రెండింటికి దారితీసే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి కేసెస్లో మనకి ఎక్కువ థైరాయిడ్, సో స్ట్రెస్ లెవెల్స్ ఇంపాక్ట్ అవుతున్న కొద్దీ మనకి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి కాబట్టి లేట్ మ్యారేజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఇప్పుడు మనకి సెకండరీ కనుక ఎక్కువ కనుక తీసుకుంటే ఎక్కువగా ట్యూబల్ బ్లాకేజే కావచ్చు, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ వచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి దాని వల్ల రీజన్ కావచ్చు. అండ్ టార్చ్ పాజిటివ్స్ ఆల్సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ దారితీస్తాయి. రిపీటెడ్ అబార్షన్స్ ఉండడం అనేది ఒక రీజన్. అండ్ థైరాయిడ్ వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశం ఉంటాయి. అండ్ యాడెడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోవచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఈ హార్మోన్ రావడం వల్ల కూడా అన్ని హార్మోనల్ కాజెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో నవేడేస్ వీటన్నిటితో పాటు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. డ్యూ టు స్ట్రెస్ అనే కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీనే కావచ్చు, ఆర్ఏ లాంటి కేసెస్, రుమేటైడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెసే కావచ్చు, లేకపోతే ఎస్ఏ లాంటి కేసెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ముఖ్యంగా సెకండ్ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఉంటాయి. అబార్షన్ రిపీటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ హెపటైటిస్ అంటే లివర్ ఇబ్బందులు ఉండడం వల్ల కూడా హెపటైటిస్ బి కానీ సి కానీ కండిషన్స్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా ఇప్పుడు కొన్ని హిస్టరీ కనుక తీసుకుంటే పేషెంట్ హిస్టరీ కనుక తీసుకుంటే యాంటీ డిప్రెసెంట్స్ కొన్ని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఎక్కువ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది ప్రైమరీకే కావచ్చు, సెకండరీనే కావచ్చు, రెండిట్లో ఏదైనా రీజన్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. అండ్ గర్భాశయ కారణాలు తీసుకుంటే గర్భాశయ కంతులు అంటాం, అండ్ ఎండోమెట్రియల్ టీబీ అంటాం, ఎండోమెట్రియోసిస్ అండ్ ఛాలెంజింగ్ కేసెస్. దీస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమేసిస్ లాంటి కేసెస్ సివియర్ పెయిన్ఫుల్ ఉండుకుంటూ పీరియడ్ అనేది ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉంటూ ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్. సో ఇలాంటి కేసెస్ మనం గమనిస్తున్నామండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో అల్లురయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం మేడం. చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. మేడం ఇట్లా మాకు సంతానం లేక ఫోన్ చేస్తున్నాం మేడం. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 12 years ఉంది మేడం. 12 years. మీ వయసు ఎంత అండి? వయసు 35 మేడం. సో మీ మిస్సెస్ వయసు ఎంత అండి? 29 మేడం. ఏం పరీక్షలు చేయించారు? రీజన్ ఏమన్నారు? మేడం కారణాలు ఏమన్నారండి? ఇంతకుముందు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఏమన్నారు? రీజన్ ఏమన్నారు? ఎవరిలో ప్రాబ్లం ఉందన్నారు? మాకు అవి కణాలు కొద్దిగా తక్కువ ఉన్నాయని చెప్పినారు మేడం. ఓకే. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు కానీ డయాబెటీస్, థైరాయిడ్ ఏమైనా ఉందా అండి మీకు? ఏం లేవు మేడం. ఓకే. యాక్చువల్గా ఏజ్ పరంగా చూస్తే మేల్ ఇన్ఫర్టిలిటీకి మనకి ఎక్కువగా 35 అయినా కూడా ఇబ్బంది ఏం లేదు, దాని పరంగా కాదు. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కనుక తీసుకుంటే మనకి సెమినల్స్ తీసుకుంటే కనుక కౌంట్ ప్రాబ్లం రావడం, అలిగోస్పర్మియా కానీ అలిగోస్మియోస్పర్మియా కానీ ఉంటుంది. మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే కనుక అలిగోస్తినోస్పర్మియా కేసెస్ అంటే కౌంట్తో పాటు క్వాలిటీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఎన్ని రకాల ఐయుఏ కానీ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. డోనార్ స్పర్మ్స్ తీసుకొని రండి అని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ స్టిల్ దాంతో మీకు 20 to 30% సక్సెస్ రేటే ఉంటాయి. బట్ వెరికోసిల్ లాంటి కేసెస్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ మేల్ హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, థైరాయిడ్ ఉండడం వల్ల కూడా. సో అప్రోచ్ ఆఫ్ ద హోమియోపతి మన దగ్గర అడ్వాన్స్ కాన్స్టల్ థెరపీ వల్ల ఏంటి అంటే కౌంట్ నార్మల్ కావడంతో పాటు grade 2 grade 3 వరకు వెరికోసిల్లా ఉన్నా నాన్ సర్జికల్లీ క్లియర్ అవుతూ
మొటిలిటీతో పాటు క్వాలిటీ నార్మల్గా పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి సక్సెస్ అనేది ఎక్కువ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయండి. బట్ ఒకసారి రిపోర్ట్స్ ఇద్దరు కపుల్ ఒకసారి మీ ఇద్దరు రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక తీసుకొని వస్తే నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఏజ్ పరంగా ఇద్దరు క్వైట్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సక్సెస్ రేట్ ఆ ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువనే ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అయితే కనుక ఏఎంహెచ్ కూడా ఒకసారి రిపోర్ట్ తీయించుకొని రండి సార్. దాని ప్రకారం మనకు పాసిబిలిటీ ఎంత ఉందో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 శరత్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. హలో హలో నమస్తే మ్యామ్. నమస్తే సార్, చెప్పండి. యాక్చువల్గా రీసెంట్ గా మా వైఫ్ కి అబార్షన్ అయిందండి. ఓకే. ఏంటంటే రీజన్ ఏమన్నా అంటే సర్విక్స్ లెంత్ 1.2 వచ్చింది, స్టిచెస్ చేయాలని చెప్పారండి. వేపించిన తర్వాత ఒక 4 days కి బ్లీడింగ్ అయ్యి అబార్షన్ చేశారండి. 6th month లో అయింది. అది ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటో కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. చెప్తారు దేనికి అవుతుంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ టైం ఏమో 3 months అయిందండి, ఇప్పుడేమో 6th month అయిందండి. ఓకే. రీజన్ అప్పుడు టార్చ్ ప్రొఫైల్ కానీ అవన్నీ చేయించలేదా? క్రోమోజోమల్ ప్రొఫైల్ కానీ ఏం చేయించలేదా? అది టిఫా స్కాన్ లో చేస్తే ఇలా సర్విక్స్ లెంత్ తగ్గిందని చెప్పారండి. ఓకే. సో నార్మల్గా ఏంటంటే 3rd month అబార్షన్స్ రీజన్స్ ప్రెగ్నెన్సీ డివైడ్ కనుక చేసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్ డివైడ్ చేస్తారు. ఫస్ట్ 3 monthsలో కనుక రిపీటెడ్ అబార్షన్స్ అయితే మ్యాక్సిమం థైరాయిడ్ రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్లైటెడ్ ఓమ్స్ డ్యూ టు పీసీఓడి వల్ల కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ టార్చ్ ప్రొఫైల్ పాజిటివ్ అంటే రుబెల్లా పాజిటివ్ ఉన్నా కూడా, టాక్సోప్లాస్మోసిస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ ఇష్యూ అది. సో దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఇన్ అదర్ సిస్టమ్ ఫర్ ద టార్చ్ ప్రొఫైల్. రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 3rd monthకు అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇస్తారు, బట్ స్టిల్ సర్టన్ ఎక్స్టెంట్ అది కన్ఫర్మేషన్ కాకుండా ఓన్లీ వాడండి అని చెప్పడం అనేది ఉంటుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ముఖ్యంగా అయ్యేది ఏంటి అంటే ఏదర్ లేయర్ డ్యామేజ్ ఉండడం వల్ల కూడా స్టిల్ బోర్న్ బేబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్పాటింగ్ రావడం కూడా అదొక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీక్ లేయర్ అంటే సర్ఫెక్ట్ కిందకి అదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీటల్ డెవలప్మెంట్లో మనకి సెకండ్ అప్పుడు మన కిడ్నీ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి మన ఇండెవలప్డ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన టిఫా స్కాన్లో కూడా మనకి 80% వరకే మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది. 100% నో వన్ విల్ గెస్. సో ఒకసారి మేనరికం ఏమైనా ఉంటే కనుక క్రోమోజోమల్ టెస్ట్ కూడా ఒకసారి చేయించండి, క్యారెట్ టైప్ ఆఫ్ బోత్. అది ఒకసారి చూసి దానివల్ల రూల్ అవుట్ చేసి ఏ రీజన్ ఏదో తెలుసుకునే అవకాశం ఉంటూ ఉంటాయి. అండ్ పాస్ట్ హిస్టరీ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇంజెక్షన్స్ అని చెప్పినారు కదా, ఆ ట్రీట్మెంట్ ఏందో ఒకసారి తీసుకొని వస్తే దాని ప్రకారం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చెప్పొచ్చండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. శివారెడ్డి గారు, అడగండి. మీ మేడం సమస్య ఏంటో చెప్పండి. 2017లో 10వ నెల 1వ తేదీ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఆ బాబుకు పిల్లలు కాలేదు మేడం. అందుకు టీవీలో చెప్తే ఫోన్ చేస్తే ఓకే. సమస్య ఏమన్నారండి? ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారు? ఒక పర్టికులర్ పర్పస్ తెలుసుకోవడం లేదు మేడం. 2 నెలలు ట్రై చేయండి, ప్రాబ్లం లేదు మేడం. ఓకే. 5 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ కానీ పిల్లలు లేరు అంటున్నారు, అవునా? ట్రీట్మెంట్ ఏం తీయించుకున్నారు మరి? పరీక్షలు చేయించారండి? మేడం పరీక్షలు ఏమైనా చేయించారా? ప్రాబ్లం ఏంటని? మదనపల్లిలో చేపించినాము, మళ్ళీ కర్నూలులో కూడా చేపించినాం మేడం. ఏమన్నారు? మదనపల్లిలో అయితాయి నీటి బొట్లు ఉన్నాయి, అయితాయి మేడం. ఒక నీటి బొట్టు అయితే అన్నారు. ఓకే. చెకప్ చేపించుకోవాలా అన్నారు మేడం. కర్నూలు చేపిస్తే కర్నూలుకి ఇచ్చిండేది. ఓకే. ఓకే. పిల్లలు కావాలి. 2000 వయసు ఎంత అండి? వయసు ఎంత ఉంటుంది? ఓకే. ఓకే. పీసీఓడి అంటారు నీటి బుడగలంటే చెప్పండి. ఓకే అండి. నీటి బుడగలంటే పీసీఓడి అంటుంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ నవేడేస్ ఎక్కువగా రీజన్స్ అవే ఉంటున్నాయి. వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రాదు. కొంతమంది పీసీఓడి ఎక్స్ప్రెషన్స్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నా కూడా హెవీ బ్లీడింగ్ రావడం, ఓవ్యులేషన్ అనేది జరగకుండా బ్లడ్ ఓమ్స్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది అదర్ సిస్టర్ల లాప్రోస్కోపీ కానీ లేకపోతే హార్మోన్ పిల్స్ కానీ ఇవ్వడం వల్ల పీరియడ్ రెగ్యులేషన్ అవుతుంది ఒక 3 months వరకు. బట్ స్టిల్ ఇది డిజీజ్ అనేది ఫ్రమ్ అండర్ రూట్ నుంచి అనేది FSH/LH కంట్రోల్లో కాదు, నార్మల్ రేంజ్ రాదు కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓవ్యులేషన్ క్వాలిటీ అనేది పెంచకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఈ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ మన హోమియోపతి సిస్టమ్లో ఏంటంటే బేసిక్గా పనిచేసేది హార్మోన్ ఇంబాలెన్స్, అంటే ఇండ్యూస్ అనేది ఉండదు. బట్ యాక్టివేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, నార్మల్ హార్మోన్స్ బాడీలో అవుతూ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ తగ్గుతూ ఉండడం వల్ల నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతూ పీరియడ్ రెగ్యులేషన్ అవుతుంది. సిస్ట్లు అనేది ఆటోమేటికల్లీ వితౌట్ ల్యాప్రో అంటే నాన్ సర్జికల్లీ మనకి ల్యాప్రో అంటే సిస్ట్లు అనేది కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డిజీజ్ పెథాలజీ అనేది తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి పీరియడ్ రెగ్యులరైజ్ అవుతూ ఓవ్యులేషన్ క్వాలిటీ నార్మల్గా అవుతూ ఓవ్యులేషన్ నార్మల్గా అయ్యి
ప్రెగ్నెన్సీ వచ్చి సక్సెస్ అయిన కేసెస్ మన దగ్గర 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. ఒకసారి మీ రిపోర్ట్స్ కనుక తీసుకొని వచ్చి చూస్తే కనుక సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఇలాంటి కేసెస్లో సక్సెస్ అయినవి ఉన్నాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 శ్రావణి గారు. అవునండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి. చెప్పండి. మేడం మాకు 5 years అవుతుంది, ఇంకా పిల్లలు కావడం లేదు మేడం. ఓకే, మేనరికమా, దూరం సంబంధమా, ఏమన్నారు? ప్రాబ్లం ఏమన్నారు? ఎవరిలో ఉందన్నారు? దూరం సంబంధం మేడం, హాస్పిటల్కి ఏం చూపించలే. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా మరి మీకు? పీరియడ్స్ మేడం 4 months నుంచి డేట్ వెనక ముందు అవుతుంది మేడం. ఓకే, అంతకు 5 years నుంచి రెగ్యులర్గానే ఉండండి మీకు పీరియడ్స్ అనేవి? రెగ్యులర్ గా ఉండే మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? 21 years. ఇప్పుడు 21. ఓకే, ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేసినారా మరి? ఏం చేయలే మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటారమ్మా? వెయిట్ 40 ఉంటాం. మీ హస్బెండ్ వయసు? 28. ఓకే, సో ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అయింది. చాలామందికి ఏంటంటే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అవ్వడం వల్ల అంటే ఇనీషియల్ అంటే మెనార్కే అటెండింగ్ అనే టైంని బట్టి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా 1 or 2 years ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఎనోవులేటరీ సైకిల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ అంటే ఫర్టైల్ పీరియడ్ కొద్దిమందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చిన్న ఏజ్లో కనుక మ్యారేజెస్ అయితే. అది ఒకసారి మీ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. 10th day ఆఫ్ ద పీరియడ్ ఉండి 70th day వరకు అనేది కలవడం వల్లనే ఓవ్యులేషన్ అనేది అప్పుడు జరుగుతుంది కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్ పీరియడ్స్ ఎగ్జాక్ట్లీ రెగ్యులర్ ఇప్పటి వరకు ఉన్నాయి, ఓన్లీ ఫ్యూ మంత్స్లోనే స్కిప్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే నార్మల్గానే ఉన్నాయి. బట్ ఒకసారి పరీక్షలు అయితే చేయించండి. బ్లడ్ టెస్ట్ అండ్ పెల్విక్ స్కాన్ అంటాం. స్కాన్ రిపోర్ట్లో మనకి సిస్ట్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ HSG అంటూ ఉంటాం, దాన్ని చేయించడం వల్ల గర్భాశయ కంతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ట్యూబల్ బ్లాకేజ్ ఏమైనా ఉందా. సో ఇవన్నీ చాలా మందికి పీరియడ్ రెగ్యులర్గా వచ్చి రాగానే అంతా బాగానే ఉంది కదా అనుకుంటారు. రెగ్యులర్గా ఉన్నా కూడా ఈ బ్లాకేజ్ సమస్యలు ఏమైనా ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ అండ్ HSG కానీ యూట్రైన్ ఫైబర్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతుంది. అండ్ రీజన్స్ అనేది ఫీమేల్ అని కాకుండా కూడా మేల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి మీ హస్బెండ్ కూడా ఒకసారి కంప్లీట్ సెమినల్ అనాలిసిస్ అండ్ సీరం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకసారి పరీక్ష చేయించమనండి. చేయించుకొని కనుక ఒకసారి బ్రాంచ్కి విజిట్ అయితే ఎవరిలో ప్రాబ్లం ఉంది అండ్ ఎంతకాలంలో మీకు ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది, ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయో చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి. మాకు బాబు 20 years బాబు ఉండే మేడం. ఓకే, ఈ యాక్సిడెంట్ లో చనిపోయింది మొన్న హైదరాబాద్ లో నారాయణ కాలేజ్, అది మినిస్టర్ మల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ మేడం. ఒక్కడే బాబు. అయితే మేము ఒక్కడే బాబు అయితే కరీంనగర్ వెళ్ళాం మేడం, ఒక హాస్పిటల్ శ్రీదేవి అని హాస్పిటల్కి వెళ్తే నాకు 44 ఉంటుంది మేడం ఏజ్. ఓకే, మా మిస్సెస్ కి 41 ఉంటుంది. ఓకే, శ్రీదేవి అందులోకి వెళ్తే మాకు అన్ని టెస్టులు చేశారు, నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదన్నారు మేడం. ఆడికెళ్ళి తర్వాత ఒక 3 months విన్న తర్వాత నెక్స్ట్ ఆమె వేరే లెవెల్ వాళ్ళ రెయిన్బోకి వెళ్ళాం మేడం. రెయిన్బోలో శశికళ మేడం దగ్గరికి వెళ్ళాం మేడం. ఆడికెళ్ళి ఆమె కూడా నార్మల్ ఉంది, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది, ఏం కాదు, ఏం బాధపడకూడదు, టెన్షన్ పడకండి అని కొన్ని మెడిసిన్ ఇచ్చింది మేడం. ఓకే, ఆడికెళ్ళి తర్వాత విన్న తర్వాత లాస్ట్ ఎండింగ్ లో టెస్ట్ చేసింది మేడం, బ్లడ్ టెస్ట్ మా మిసెస్ కి. అయితే అందులో ఎగ్ క్వాలిటీ సరిపోవట్లేదు అని చెప్పారు మేడం. చెప్పలే ఆడికెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ పోయింది అనురాధ, అక్కడ పంపించారు మేడం. అక్కడ పంపించిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది మేడం. అక్కడ వరకు వచ్చి ఆగింది. మేము ఏం చేస్తే బాగుంటుంది మేడం అని. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఫీమేల్ అయితే కనుక ఏజ్ ఇంపార్టెంట్, మేల్లో సర్టన్ ఎక్స్టెంట్ ఏజ్ ఇంపార్టెంట్ లేకున్నా కూడా ఒకసారి టెస్ట్ అన్ని నార్మల్గా ఉన్నాయంటుంటారు. బట్ స్టిల్ ఎనోవులేటరీ సైకిల్స్ ఎక్కువ ఉంటే వన్స్ షీ క్రాస్ టు 40 అంటే ఎంటరింగ్ ఇంటూ మెనోపాజ్ ఏజ్ కదండి. ఇప్పుడు 30 years క్రాస్ అయిందంటే 40 years తర్వాత కన్నవాళ్ళు లేరా అని కాదు, ఉన్నారు, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వెన్ షీ క్రాస్ 32 years తర్వాత క్రాస్ అయింది అనుకోండి, వెన్ ఫర్టిలిటీ అనేది కెపబిలిటీ సామర్థ్యం తగ్గడం వల్ల ఏంటంటే ఎనోవులేటరీ సైకిల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ 2% అండాశయం సామర్థ్యం తగ్గడం వల్ల తగ్గే అవకాశాలు తగ్గుతుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఇన్ యువర్ కేస్ ఇప్పుడు తన కేసు ఏంటంటే 41 years అంటున్నారు కాబట్టి ఓవ్యులేషన్ క్వాలిటీ అనే కాదు AMH కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి తనకి. అంటే మెనోపాజ్ ఎంటర్ అవుతున్న కొద్దీ AMH నార్మల్ రేంజ్లో ఉండకపోవడం వల్ల సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో రిజర్వ్ అంటాం దాన్ని. సో ఇలాంటి కేసెస్లో మ్యాక్సిమం 40 క్రాస్ అయిన తర్వాత మనకి 50-50 ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయండి. బట్ ఒకసారి ఐ నీడ్ టు నో AMH. సో అది కనుక నార్మల్ రేంజ్ ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు.
లేదంటే కనుక మీకు ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే ఒకసారి ఏఎంహెచ్ ప్రొఫైల్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారమైన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో చెప్పడం అని చెప్తుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 మంజుల గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మా పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. పిల్లలు లేరు మేడం. ఒకసారి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. కానీ నేను మాత్రమే చూపించుకున్నాను మేడం, మా వారు చూపించుకోలేదు. కానీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేశారు, అంతా నార్మల్ గానే ఉంది, బాగుంది అని చెప్పారు మేడం. కానీ ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు మేడం. ఏమన్నా మీరేమన్నా ఎందుకని అర్థం కాలేదు మేడం. ఓకే, యాక్చువల్గా బ్లడ్ టెస్ట్ అని చెప్తున్నాను కానీ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ చాలా రకాల టెస్ట్ ఉంటాయండి. హార్మోన్ ఎస్సీ అంటూ ఉంటాం. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ ఏఎంహెచ్ టెస్ట్, టెస్టోస్టెరాన్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ అన్నీ చూడాలి. సో దాంట్లో ఎక్కడ ప్రాబ్లమ్ ఇబ్బంది అవుతుంది. ఈవెన్ నార్మల్ రేంజ్ ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి 4.5 ఈజ్ నార్మల్ టు ఎవ్రీ పర్సన్. బట్ టు బికమ్ కన్సీవ్ అవ్వాలి అంటే మాత్రం అది 1 to 2 రేంజ్ అవి ఉండాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఫాలిక్యులర్ స్టడీ అంటే ఓవ్యులేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉందో అలాంటి పరీక్ష కూడా చేయించాలి. ట్యూబల్ బ్లాకేజ్ ఉందా లేదా హెచ్ఎస్జీ. సో ఆ పరీక్షలను ఒకసారి మీరు చేసుకొని రండి. క్లియర్ కట్గా లేదు, ప్రాబ్లం ఏ విధంగా ఉందో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత అంటే పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందో దాని ప్రకారం తీసుకునే అవకాశం ఉంటాయి. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ హిస్టరీ ఏం తీసుకున్నారో దాని ప్రకారం తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ చేయొచ్చు. బట్ మీ హస్బెండ్ రిపోర్ట్ కానీ తీసుకొని వస్తే ఒకవేళ ఇప్పుడు మీ ట్రీట్మెంట్ అయితే తనకు కూడా ప్రాబ్లం ఉందని తెలిసింది అనుకోండి, ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇద్దరు కలిగి రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో భరత్ గారు చెప్పండి. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మా 2012లో మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయినాక 4-5 months కి మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ 3 months 2 months మళ్ళీ అబార్షన్ అయిపోయింది. తర్వాత 2 years తర్వాత ఒకసారి వస్తుంది. మధ్యలో ఎన్నో డాక్టర్స్ చూపించాము, అన్ని రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి అంటారు. నా దగ్గర రిపోర్ట్స్ 2-3 times చేయించాము, బాగున్నాయి అంటే గైనకాలజిస్ట్ చాలా మందికి చేయించాము, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి అంటారు, ట్రై చేయాలా అని అంటారు, అంతే మేడం. సో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి. 2nd month ఎంటర్ కాగానే అబార్షన్స్ అవుతున్నాయి అంటారు. యాక్చువల్లీ రిపీటెడ్ అబార్షన్స్ మనకి ఏదర్ లివర్ అబ్నార్మాలిటీ ఉన్న హెపటైటిస్ లాంటి కండిషన్ కానీ, ఆర్ఏఎస్ఎల్ కేసెస్ కానీ, టార్చ్ ప్రొఫైల్ అబ్నార్మల్గా ఉన్నా కానీ, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ, అండ్ పీసీఓడి లాంటి సమస్యలు ఉండడం వల్ల కానీ, ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల రిపీటెడ్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2nd month నుంచి 3rd month ఎంటర్ కాకుండానే ఈ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబ్నార్మల్ యాంటీబాడీస్ ఉండడం వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అక్కడ కనుక మన కరెక్షన్ కనుక చేసే క్వాలిటీ ఆఫ్ ఓవమే కావచ్చు, క్వాలిటీ ఆఫ్ స్పర్మే కావచ్చు, ఇచ్చే మెడికేషన్ కరెక్ట్ విధానం ఇస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు పరీక్షలు చేయించుకుంటే ఏంటంటే ఇప్పుడు ఐఏ చేయించినా కూడా ఫాలిక్యులర్ స్టడీ చేయించినా మెడిసిన్ ఇండ్యూస్డ్ అంటాం. ఇంజెక్షన్స్ ఇచ్చి చేయించడం వల్ల ఆ నెల అది నార్మల్గానే ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ దట్ ఈస్ డ్యూ టు దానివల్ల అవుతుంది కాబట్టి ఆ ఓవ్యులేషన్ అనేది బ్లైటెడ్ కనుక అంటే బ్లైటెడ్ ఓవం ఉన్నా కూడా సక్సెస్ కాదు, ఉన్నా కూడా 2nd month కానీ 3rd month కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కూడా మనకు 2nd trimester ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు తీయించిన ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఎంతవరకు తీయించో చూస్తే దాని ప్రకారం మనకి ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ బోత్ కపుల్ ఇద్దరికి టెస్ట్ రిపోర్ట్ చేయించుకోవాలి దాని ప్రకారం. ఇప్పుడు ఎందుకంటే ఇయర్స్ అయిపోయింది, సో ఆల్మోస్ట్ 5 years అవుతుంది అంటున్నారు కాబట్టి అప్పటికిప్పటి రిపోర్ట్స్ కూడా వేరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ రిపోర్ట్స్ కూడా తీసుకొని వస్తే ఇందాక నేను చెప్పినవి దాని ప్రకారం ఎంతవరకు మనకు సక్సెస్ రేట్ ఉందో చెప్పడం అనేది జరుగుతుంది మీ ప్రాబ్లం ఉంది దాంట్లో. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను వాళ్ళ పెళ్ళి 5 years అవుతుంది మేడం. ఓకే. ఫస్ట్ బాబుకి ఇట్లా 6 months లో చనిపోయాడు. ఓకే. ఆకలి చూపించుకుంటాం కానీ ఇన్సూరెన్స్ అవుతుంది మేడం, ఇన్సూరెన్స్ అవుతుంది. తను చూపించుకోలేడు, నేను చూపించుకున్నా కానీ ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతలేదు మేడం. అలా ఓకే. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి మరి? ఏం లేదు, నెలసరి కరెక్ట్గా వస్తుందా? అదే మేడం ఒక 10 days ముందు వెనక అట్లా అవుతుంది మేడం. ఇర్రెగ్యులర్గానే వస్తుంది. మరి పరీక్షలు చేయించాలి కదా, మా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అన్నట్టే కదా. అప్పుడు స్టిల్ బార్న్ బేబీ రీజన్ ఏమన్నారు, ఎందుకు చనిపోయిందని చెప్పినారు బేబీ?
అంటే 6 మంత్ లో పుట్టింది మేడం. 6 మంత్ అంటే ఇంటికా నార్మల్ అయింది మేడం డెలివరీ. ఓకే. ఇంటికానే అయింది. ఇక మళ్ళా హాస్పిటల్కి చూపించుకుంటే 2 months ఉంటుంది, పోతుంది మేడం. ఓకే. సో రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల ఒక రీజన్ ఉంటుంది, వీక్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల కూడా అదొక రీజన్, ప్లస్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులారిటీ వస్తున్నాయి అంటున్నారు. నార్మల్ డే సైకిల్ కనుక తీసుకుంటే 28 to 30 days ఈజ్ నార్మల్ సైకిల్, +2 -2 ఓకే. బట్ 10 days ఏదో డిలే కానీ ఏదో ఎర్లీగా అంటే ఎర్లీగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇది ఎక్కువ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది థైరాయిడే కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అబార్షన్ అవుతుంది అంటున్నారు, పీసీఓడి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి స్కాన్ రిపోర్ట్ అండ్ థర్డ్ ప్రొఫైల్ అంటే బ్లడ్ టెస్ట్ అండి, FSH, LH అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ పరీక్ష ఒకసారి చేయించుకొని రండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం అనేది కామన్గా వింటున్న ప్రాబ్లం అయితే ఇది రావడానికి ఏమన్నా లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా కారణం అవుతాయంటారా? ఓకే. యాక్చువల్గా మ్యాక్సిమం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నాట్ ఓన్లీ పీసీఓడి అని కాదు, థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ డయాబెటీస్ కానీ ఇవన్నిటికీ అండర్లయింగ్ బేసిక్ రీజన్ ఒబెసిటీ. సో ఈ సిమ్టమ్స్ వల్ల ఇప్పుడు ఒబెసిటీ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఇంకా ఫర్దర్ వెయిట్ పుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా మనకి వెయిట్ పుట్ అనే ఒబెసిటీ పీపుల్ ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రీజన్స్ మనం తీసుకునే డైటరీ హ్యాబిట్స్. సో ఫ్యాట్ అనేది అంటే ఒబెసిటీ అనేది రన్నింగ్లో ఇన్ ద ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ దో లీన్ తిన్ మా ఫాదర్ మదర్ ఇద్దరు లీన్ తిన్నారని నేనే ఒబేస్ అన్న కేసెస్ కూడా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నవేడేస్ ఎక్కువ సెడెంటరీ యాక్టివిటీస్ అంటే శారీరక శ్రమ లేకుండా కంటిన్యూ ప్రొఫెషనల్ ఎర్లీగా అచీవ్మెంట్స్ ఉంటున్నాయి, ఎర్లీగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ప్రొఫెషన్స్ కంటిన్యూస్ మోర్ దెన్ 8 hours 10 hours ఉండే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. దానికి యాడెడ్గా మనకు షార్ట్ కట్ మెథడ్లో జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇన్స్టాంట్ ఎనర్జిక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్ స్టైల్లో మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువ ఉండి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఆఫ్ డైట్ కావచ్చు, అండ్ యాడెడ్ ఆల్కహాలిజం, స్మోకింగ్, నాట్ ఓన్లీ మేల్స్ నాట్ ఓన్లీ మేల్స్ ఫీమేల్స్లో కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువ అవేర్నెస్ పెరుగుతున్నాయి. అండ్ డిస్టర్బెన్స్ ఇన్ ద స్లీప్ ప్యాటర్న్. సో నార్మల్గా మనకి హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది మినిమం 6 to 8 hours స్లీప్ అనేది నార్మల్గా అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అది ఉండడం వల్లనే ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనే కాదండి, హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్గా స్ట్రెస్ ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆన్ టైమ్ ఫుడ్, స్ట్రెస్ 6 to 8 hours స్లీప్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ టైంలో మనకి ఎక్కువ మేల్ హార్మోన్స్ కానీ ఫీమేల్ హార్మోన్స్ కానీ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఇర్రెగ్యులర్గా మెయింటైన్ అయింది అనుకోండి, సో చాలామంది నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు, సో డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అది లాంగ్ రన్లో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా చేయగానే కాదు, కొన్ని నెలలు కానీ తరబడి చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫుడ్ అండ్ స్లీప్ ప్యాటర్న్, ఆన్ టైం డైట్ తీసుకోవడం అండ్ హ్యాబిట్స్ అనేది పేషెంట్ చేతిలో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది సక్సెస్ కాకపోవడానికి ఇడియోపతిక్ కాజిటివ్ రీజన్స్లో ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి అలాంటి హెల్దీ డైట్, హెల్దీ స్లీప్ ప్యాటర్న్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫెర్టిలిటీకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.